శ్రీశైలేశ దయాపాత్రం దీవక్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం రమ్యజామాత్రి యోగేంద్ర పాదరేఖామయం సదా తదాయత్తాత్మసక్తాదిం రామానుజ మునిం భజే. నీళాతుంగస్తనగిరిదడీ సుప్తముద్భోక్త్య కృష్ణం పారార్త్యం స్వం శృతి సదశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్చిట్టాయాం సృజనిగళిదం వ్యాపలాత్కృత్య భుంక్తే கோதாதஸ்யை நமகிதமிதம் பூய ஏவாஸ்து பூயக. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு. சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல வல்வளையாள் நாடினீ வெங்கடவர்க்கு என்னை விதி என்னை இம்மாற்றம் நாம் கடவா మళ్ళవే నల్గు. అందరికీ నమస్కారం. ఇవాళ తిరుప్పావైలో మనం అనుభవిస్తున్న పాటు మాయనై మన్ను అనేది 5వ పాసురము. ఈ 5 అనేది ఒక సంఖ్య ఉంటే ఒక నంబర్, ఆ నంబరుకు చాలా గొప్పతనం ఉన్నాయి. ఏదేదంటే పంచభూతం నీరు, వాయు, భూమి, గాలి, ఆకాశం అనేది పంచభూతం. వాయువుల పంచవాయు ఉంటుంది. ప్రాణన్, ఉపానన్, అపానన్, వ్యానన్, సమానన్. మనది ఇంద్రియంలో 5 ఇంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియంలో శరీరం, నోరు, కళ్ళు, ముక్కు, చెవు. జ్ఞానేంద్రియం లాగా మనకు కర్మేంద్రియం ఉన్నాయి. కర్మేంద్రియం కూడా 5 కర్మేంద్రియం ఉన్నాయి. చెయ్యు, కాలు, మలద్వారం, జలద్వారం అనేది 5. మనం చేస్తున్న యజ్ఞం 5 యజ్ఞం ఉన్నాయి. అది పంచయజ్ఞంను చెప్తాము. దేవయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం అనేది 5 యజ్ఞాలు ఉన్నాయి. మనకు లభించున్న వేదాలు 5 వేదాలు ఉన్నాయి. రిక్, యజుస్, సామం, అథర్వణం అండ్ మహాభారతం. ఏమి 4 వేదం ఉండే 5వ వేదం ఉందా అంటే మహాభారతం కూడా 5వ వేదంగా మన పూర్వాచార్యాలు చూయించారు. మనకు దేవుడు మన సాక్షాత్ పరమాత్మ శ్రీమన్నారాయణుడు 5 నెలల మనకు అనుభవం ఇస్తున్నారు. అది పరస్వరూపం, వ్యూహస్వరూపం, విభవస్వరూపం, అంతర్యామి స్వరూపం, అర్చాస్వరూపం అనేది 5 స్వరూపంల భగవాన్ శ్రీమన్నారాయణుడు మనకు దర్శనమిస్తున్నారు. మనకు 108 దివ్య దేశంలో 5 దివ్య దేశాలు సాక్షాత్ శ్రీ కృష్ణ పరమాత్మకు విశేషంగా ఉన్న దివ్య దేశము. అది తిరుకണ്ണన్గుడి, తిరుకണ്ണమంగై, తిరుకണ്ണపురం, తిరుకోవలూర్ అండ్ తిరుకపిస్థలం అనేది 5 దివ్య దేశాలు శ్రీకృష్ణ విషయంగా. రంగస్థలం అనేది 5 రంగస్థలం సాక్షాత్ శ్రీ రంగనాథ్ భగవానుకు చాలా ఉగపాయిన 5 రంగస్థలం ఉన్నాయి. అది ఆదిరంగం, శ్రీరంగం, శ్రీరంగపట్నం, మధ్యరంగం సాక్షాత్ శ్రీరంగం, అప్పకూడతాన్ సన్నది అనేది ఒక దివ్యదేశం, తిరుక్కుడంది అనేది సారంగపాణి, తిరుఇందళూర్. ఈ 5 క్షేత్రంలో శ్రీ రంగనాథ భగవానే అర్చామూర్తిగా మనకు కృప చేస్తున్నారు. దేవుడు ధరించిన ఆయుధాలు 5 ఆయుధాలు సార్గం, చంగం, చక్రం, సార్గం, గదై అండ్ నందగి అనేది కత్తి. ఇది 5. అదే సమయంలో మనకు దేవుడుకు ఆరాధిస్తున్న 2 ఆగమ విధులు ఉన్నాయి. ఒకటి వైఖానస ఆగమం, ఇంకా ఒకటి పాంచరాత్ర ఆగమం. ఈ పాంచరాత్ర ఆగమంలో పంచరాత్రిలో ఉపదేశం చేసిన ఆగమం అంటే అది పాంచరాత్ర ఆగమం. అది కూడా ఒక 5 పాంచరాత్ర ఆగమం. మనం దేవుడి దగ్గర ఇప్పుడు వెళ్ళాలంటే, దేవుడికి ఆశ్రయించి మనకు మోక్షం కావాలంటే మన శ్రీ వైష్ణవ ధర్మ ప్రకారం చెప్పినదు మనం చేయాల్సింది ఒక సంస్కారం ఉంది. దానికి పంచ సంస్కారం అనేది పేరు.
అలాంటి మనకు దేవుడి దగ్గర వెళ్ళడానికి 5 స్వరూపం ఉన్నాయి. అదற்கு అర్థ పంచకంన పేరు. అది పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, ప్రాప్య స్వరూపం, విరోధి స్వరూపం, ఉపాయ స్వరూపం అనేది. అదేవిధంగా పశువు నుంచి మనకు దొరుకుతున్న 5 పదార్థాలు దానికి పంచగవ్యంన పేరు. పాలు, నెయ్యి, పెరుగు, గోమేయం, గోమూత్రం అనేది మనకు పశువు నుంచి 5 పదార్థాలు వేదం యాగం చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇలాంటి 5 అనేది నంబరుకు చాలా చాలా గొప్పతనం ఉంది. ఇప్పుడు ఆండాళ్ అమ్మవారు మనకు అనుగ్రహించిన 5వ పాసురం మాయనై మన్ను. ఈ పాసురాలకు ఏం గొప్పతనం అంటే ఈ పాసురం నుంచే మనకు ఆండాళ్ళది అవతార రహస్యం బయట వచ్చింది. ఈ పాసురంలో ఆండాళ్ళది అవతార రహస్యం ఏమి? మనం నార్మల్గా ఆండాళ్ అవతారం అంటే ఏదో ఆండాళ్ ఒక తులసి తోటంలో పెరియాళ్వారుకు దొరికారు, పెరియాళ్వారు తన పుత్రిలాగా ఆండాళ్ళకు పెంచారు. ఆ సమయంలో చాలా కృష్ణ కథలు చెప్పారు. దాంట్లో మన ఆండాళ్ తల్లి చాలా కృష్ణ భగవాన్ దగ్గర భక్తివాసం చేసి దానికి దేవుడి దగ్గర తిరుప్పావై నాట్యాద్రమణిని 2 పాసురాలు పాడి అదేవిధంగా దేవుడుకు సమర్పిస్తున్న పూలమాల ఉందే ఆ పూలమాల తననే వేసుకొని ఈ 2 విషయం చేశా. ఇంతవరకు మనకు ఆండాళ్ తల్లి యొక్క వైభవం తెలుసు. కానీ ఆండాళ్ళకు నిజమైన ఒక అవతార రహస్యం ఉంది. ఆ అవతార రహస్యం ఈ మాయనై మన్ను పాసురంలో వస్తుంది. అది చూస్తున్నాము. ఇలాంటి ఈ పాసురముకు ఈరోజు పాసురముకు చాలా చాలా గొప్పతనం ఉన్నాయి. ఫస్ట్ మనము పాసురాలు చెప్తాము, అనుభవిస్తాం. మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்னனமும் తీయినిల్ తూసాగం చెప్పేలోరెంబావాయ్. మొదటి ఈ పాసురముకు పదార్థం ఏంటంటే మాయనై. మాయనై అంటే ఆశ్చర్యశేష్టితాలు కలిగిన పరమాత్మ శ్రీకృష్ణుడు. మన్ను వడమదురై. మన్ను అంటే చాలా స్థిరంగా. వడమదురై అనేది దివ్యదేశంలో వించేసిన వాళ్ళు. మన్ను వడమదురై మైందనై. మైందన్ అంటే చాలా స్టైలిష్గా మిడుక్కుగా ఉంటేవాళ్ళు. వడమదురై మైందనై. తూయ పెరునీర్. తూయ అంటే చాలా పవిత్రమైన. పెరునీర్ అంటే చాలా గొప్పతనం, చాలా గొప్పగా ఉన్న మంచి నీళ్లు ప్రవహిస్తున్న యమునై తురైవనై. యమునా నది తీరంలో వించేసిన వాళ్ళు పరమాత్మ శ్రీకృష్ణయ్య. ఆయర్ కులత్తినిల్. యాదవ కులతులో తోండ్రుం అని విళక్కై. యాదవ కులంలో అవతరించిన అని విళక్కై అంటే మంగళ దీపం. ఆయర్ కులత్తినిల్ తోండ్రుం. ఆయర్ కులం అంటే యాదవ కులంలో అవతరించిన మంగళ దీపం అని విళక్కినై. తాయై తన తల్లి. తాయ్ యశోదా తాయ్. యశోద అంటే తాయ్ అంటే తల్లి. తాయై కుడల్ విళక్కం செய்த దామోదరనై. యశోదా తల్లికి కుడల్ విళక్కం செய்த. యశోదా తల్లికి పుట్టి యశోదా తల్లికి చాలా పెద్ద ఆనందం ఇచ్చిన దామోదరుడు. సాక్షాత్ దామోదరుడు. దామం ఉదరం అంటే కడుపు, దామం అంటే తాటం. దామోదరుడు. తాయి కుడం విళక్కం செய்த దామోదరనై. తూయోమాయ్ వందు నాం అంటే మనం. తూయోమాయ్ వందు చాలా పవిత్రంగా శుభ్రంగా వాళ్ళ దగ్గర వెళ్ళి తూమలర్ తూవిత్తొழுదు
మంచి పవిత్రమైన పుష్పాలు నుంచి అర్చనాలు చేసి వాయినాలు పాడి నోరు నుంచి నామ సంకీర్తనలు అన్ని పాడి మనత్తినాల్ చిందిక మనసులో ఎప్పుడైనా వాళ్ళ గురించే మనము ఒక చింతనై వాళ్ళ గురించే ఒక స్మరణ చేస్తే ఉంటే ఓయ పిഴയും భూతకాలంలో మనం చేసిన పాపాలు చాలా అన్నీ ఉన్నాయి. ఆ పాపాలు కూడా పుగుతరువాన్ నిన్ననవు భవిష్యంలో మనం తెలియకుండా చేస్తున్న పాపం ఉంటే ఆ పాపం నుంచి మనకు దొరుకుతున్న ఏదేది మనం పాపం చేస్తామో అదన్నీ పోయ పిഴയും పుగుదరువాన్ నిన్ననவும் తీయినిల్ చూసాగు నిప్పు నీదు పెట్టిన పత్తిలాగా మాయమైపోతుంది. అందుకే సాక్షాత్ పరమాత్ముడు ఆయన శ్రీమన్నారాయణుడు మాయనైమన్ను కృష్ణ భగవాన్ పేరు చెప్పేలో రెంబావాయ్ ఉంటుంది అంట. ఇది ఈ మాయనైమన్ను పాసురముకు పదార్థం. ఇప్పుడు ఈ పాసురం గురించి మన పెద్దవాళ్ళు పెద్ద ఆచార్యులు చేసిన ఒక్కొక్క వాక్యముకు ఆచార్యులు చేసిన వ్యాఖ్యానములు కొంచెం మనం అనుభవిస్తాం. ఇప్పుడు ఇది ఏమైందంటే మొదటి పాసురంలో మార్గழி திங்கள் మది நிறைந்த నన్నాళాల్ 5 లక్షం గుడిలో ఉన్న గోపికలు అన్నీ ఒక్కసారి ఒక దాంట్లో వ్యాజ భూమిలో వ్రతం చేస్తున్న భూమిలో అక్కడ అంతరి కలిసి ఒక వ్రతాలు చేసి ఆ వ్రతం గురించి సాక్షాత్ పరమాత్మ పొందాలా అని డిసైడ్ అయిపోయారు, తీర్మానం అయిపోయారు. అక్కడ గోపిలు పూరా నారాయణనే నమక్కే పరై తరువాన్ అంతరి కలిసి వ్రతాలు తిరుప్పావై వ్రతం మార్గళి ధనుర్మాస వ్రతం చెయ్యాలా అనేది ఒక తీర్మానం తీసుకున్న తర్వాత అదికి చెయ్యాల్సింది ఏమి చెయ్యకూడదు విధి వ్రతాలు చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిర్మాణిస్తున్నారు. డూస్ అండ్ డోంట్స్ చెయ్యాల్సింది అది పార్కడలుள் పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి అనేది వ్యూగ వాసుదేవులైన పరమనున్నారే వాళ్ళ గురించి నామ సంకీర్తనం చేసి మనం ఈ వ్రతాలు అనుష్ఠిస్తున్న అప్పుడు ఏదేది కార్యం చెయ్యాలా ఏదేది కార్యం చెయ్యకూడదు అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్మ్స్ చేశారు. మూడవ పాసురంలో ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్వాడి అని సాక్షాత్ త్రివిక్రమాద ఎంపెరుమాన్ దగ్గర ప్రార్థన చేసి 2 విషయాలు అడుగుతున్నారు. నాటారు ఆ గోకులంలో ఉన్న ఊర్లో ఉంటే ప్రజలు అందరికీ వర్షం కావాలి. వర్షం కొడితే పండించుకోవచ్చు, పాలు సమృద్ధిగా ఉంటుంది, ఆవులకు పూరా మంచి గడ్డి దొరుకుతుంది, పాలు సమృద్ధిగా ఉంటుంది. ఊర్లో ఉంటే వాళ్ళు గోకుల వాసులకు వర్షం కొట్టాలా, తనవంతరి 5 లక్షం గోపిలు ఉన్నారే వాళ్ళకు సాక్షాత్ కృష్ణ భగవానే లభించాలా. ఇది 3వ పాసురంలో చేస్తున్న ప్రార్థన. 4వ పాసురంలో ఈయనంతరి వ్రతాలు చేస్తారంటే మనం కూడా ఉపకారం చేయాలని చెప్పేసి సాక్షాత్ పర్జన్య దేవుడు ఆండాళ్ తల్లి దగ్గర వచ్చి నేను కూడా మీరు చేస్తున్న ప్రధాన అనుష్ఠానంలో పాల్గొని మీకు నేను కూడా ఏదో కొన్ని కైంకర్యాలు చెయ్యాను ఇష్టపడుతున్నాను, నాకు ఏదో ఒక కైంకర్యం ఇవ్వండి అని ఆండాళ్ దగ్గర ప్రార్థన చేశారు. తన ప్రార్థన అనుసారం ఒక 12 రూల్ చెప్పి ఈ విధంగా మీరు వర్షాలు కొట్టాలా అని చెప్పేసి ఆండాళ్ వాళ్ళకు నియమనం చేసింది. ఇది 4వ పాసురం. ఇప్పుడు 5వ పాసురం. మనమంతరి ఇప్పుడు నల్గొండలో లేదు, మనము మనసు ప్రకారంగా మనస్ఫూర్తిగా మనసు లోపల మీరందరి ఊహించుకోండి. ఇప్పుడు మనము గోకులంకు వెళ్ళాము. ఆ గోకులంలో ఆయర్పాడి అని చెప్తాం కదా, ఆ గోకులంలో వ్రతానుభవం చేస్తున్న ఆ గోవిల్లో ఒక వ్యక్తిగా మనం అందరికీ భావించుకొని ఇప్పుడు ఒక చెలి ఆండాళ్ తల్లి దగ్గర ఒక చెలి చెప్తుంది,
మనం ఇంత వ్రతానుభవం చేయడానికి తీర్మానం చేశామే, దాని ప్రకారం మార్గళి వ్రతం చేసి ధనుర్మాస వ్రతం చేసి కృష్ణ భగవానుకు పొందాలా అని చెప్పేసి మనం అందరి తీర్మానం చేసుకున్నామే. రియల్గా మనకు ఈ వ్రతానుభవం చేస్తే కృష్ణ భగవాన్ దొరుకుతారా అని ఒక ప్రశ్న అడుగుతుంది. దానికి ఆండాళ్ తల్లి నీకెందుకు మా అలా ప్రశ్న వస్తుంది అంటే, లేదు ఇప్పుడు రామావతారంలో చూస్తే దాంట్లో చాలా శాస్త్రజ్ఞానం ఉన్న ఒక చెల్లి అడుగుతుంది. రామావతారంలో చూస్తే అది ఒక పెద్ద మెగా ప్రాజెక్టు. రామ పట్టాభిషేకం అనేది ఒక పెద్ద మహా ప్రాజెక్టు. అదిలో పెద్ద కూటమి రాముడికి పట్టాభిషేకం చేయాలని తీర్మానించినది, డెసిషన్ తీసుకున్నది సాక్షాత్ దశరథ చక్రవర్తి. ఈ రోజుల పట్టాభిషేకం అనేది పంచాంగం చూసి తేదీ నాడు అన్ని పంచాంగం చూసి చెప్పిన వాళ్ళు సాక్షాత్ బ్రహ్మర్షి వశిష్ఠుడు. ఆ పట్టాభిషేకంకు విమర్శనగా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి ఏర్పాటు చేస్తున్న వాళ్ళు కూడా సుమంత్రుడు అనేది అక్కడ ఉన్న మినిస్టర్స్లే చాలా పెద్ద మంత్రి సుమంత్రుడు. అండ్ పట్టాభిషేకంకు ముందు రోజు రామ పట్టాభిషేకంకు ఆలోచన ఇచ్చిన వాళ్ళు సాక్షాత్ రంగనాథుడు దివ్యమంగళ విగ్రహంగా శ్రీరామ భగవాన్ది తిరువారాధన పెరుమాళ్ళుగా అక్కడ ఉన్నారు. సగపత్న్యా విశాలాక్ష్య అని చెప్పేసి పట్టాభిషేకం ఏ రోజుకు వశిష్ఠుడు పంచాంగం చూసి ఇచ్చారో ఆ రోజుకు ముందు రోజే పోయి తన తిరువారాధన పెరుమాళైన సాక్షాత్ శ్రీ రంగనాథుడి దగ్గరయే అనుమతి కోరుకున్నారు మన శ్రీరామ భగవాను. సో తర్వాత సాక్షాత్ శ్రీరామ భగవానుకే పట్టాభిషేకం చెయ్యాలా అనేది దానికి అంగీకరించినది ఆ అయోధ్యలో ఉన్న అన్ని అయోధ్య ప్రజలు. ఇంత పెద్ద మహాకూటమి అంతరి కలిసి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రకారం రేపు రామ పట్టాభిషేకం అనేది నిర్ణయం అయిన తర్వాత ఒక ఆర్డినరీ కూని మంత్ర అనేది ఒక ఆర్డినరీ కూని ఉంటే ఆ మంత్ర త్రూ ఆ పట్టాభిషేకమే ఆగిపోయిందే. రామభగవాన్ అడవి సంచారం చేయడానికి హేతు అయిపోయిందే. అంత పెద్దలు తీర్మానం చేసిన ఒక పెద్ద ఫంక్షనే జరగలేదే. మనము ఒక సాధారణ గోపిలు మనమంతరి కలిసి ఏదేదో చెయ్యాలని మన ఇంట్రెస్ట్లో మనం కోరుకున్నామే తోరే ఇది నిజంగా నెరవేరుతుందా? మనం అందరి కలిసి చేస్తున్న ఈ వ్రతము పూర్తి అవుతుందా? వ్రతం పూర్తి అయ్యి మనం కోరుకున్న 2 కోరికలు నెరవేరుతుందా? ఒక కోరిక ఊర్లో ఉంటే వాళ్ళకు చక్కగా వర్షం దొరకాలా. మనకు సాక్షాత్ కృష్ణ భగవానే మనకు పతిగా రావాలా. ఇదన్నీ మన 2 కోరిక ఉందే, ఈ కోరిక మనకు నెరవేరుతుందా అని ఒక అమ్మాయి అడుగుతుంది. దానికి ఇంకా ఒక చెల్లి సమాధానం చెప్తుంది, నువ్వు బాధపడవద్దమ్మా, మనము సాక్షాత్ కృష్ణ భగవాన్ గురించే మనము కృష్ణ భగవాన్ మనకు దొరకాలని చెప్పేసి మనకు లభించాలని చెప్పేసి ఈ వ్రతానుష్ఠానం మేము చేసుకుంటున్నాము. ఈ వ్రతానుష్ఠానం ఏదేది మనం చెయ్యాలా, దానికి మనకు ఉపకారం చేస్తున్న వాళ్ళు, సహయోగం చేస్తున్న వాళ్ళు సాక్షాత్ కృష్ణయ్యవే. సాక్షాత్ కృష్ణయ్య మనకు అన్ని సహాయం చేసి వ్రతాలకు హెల్ప్ చేస్తున్నప్పుడు మనం చేస్తున్న వ్రతాల్లో ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగితే కూడా ఆ తప్పుకు కూడా వాళ్ళు మన కృష్ణ భగవాన్ కరెక్ట్ చేస్తారు. దాని మీద ఏం లేదు. మీరేంటంటే ఇంకా ఒక చెల్లి చెప్తుంది, అలాంటి మనం కృష్ణ భగవానుకి చెప్పవచ్చా? ఎందుకంటే సాక్షాత్ కృష్ణ భగవాన్ ఎప్పుడు ఎలా బిహేవ్ అవుతారని తెలీదు. మనం ఎందుకంటే పర్జన్యదేవుడు మన దగ్గర వచ్చి పర్జన్యదేవుడు ఒప్పుకున్నారు మీకు వర్షాలు ఇస్తానని చెప్పేసి, వాళ్ళు ఇచ్చిన మాట కాపాడుతారు. మనం ఇదన్నీ వ్రతాలు చేసి పూర్తి చేసిన తర్వాత కృష్ణ భగవాను
నాకు మీరు కావాలని మనం అడుగుతున్నప్పుడు కృష్ణ భగవాన్ అదన్నీ ఇప్పుడు కుదరదమ్మా, ఎందుకంటే మీ దగ్గర చాలా పాపాలు ఉన్నాయి, మీరు అంత పాపాలు మీ కర్మపరంగా మీరు చేసిన పాపాలకు ఇప్పుడు మీరు కోరుకున్న ఈ వ్రతంది ఫలం దొరకదు అనేది ఒక మాట కృష్ణ భగవాన్ చెప్తే మనం ఏం చేయాలని ఒక చెలి అడుగుతుంది. దానికి ఇంకా ఒక చెలి సమాధానం చెప్తుంది, అలాంటి కృష్ణయ్య చెయ్యరు, అలాంటి కృష్ణయ్య తప్పకుండా చెయ్యరు. కృష్ణ భగవాన్ మనకు మంచిదే చేస్తారు, దాని గురించి ఏం బాధపడవద్దు అంటే, చేశారేమా ఇదే కృష్ణ అవతారంలో చాలా ఇది ఉందే, ఎందుకంటే వాళ్ళు మాయనై అంటే ఆశ్చర్య చేష్టితం చేస్తున్న వాళ్ళు. ఇదన్నీ విని ఆండాళ్ తల్లి సమాధానం చెప్తుంది, మీరు ఎవ్వరూ ఏం బాధపడవద్దు, ఎందుకంటే కృష్ణయ్య సాక్షాత్ కృష్ణ భగవానే మనకు శరణం, సాక్షాత్ కృష్ణ భగవానే మనకు రక్షణం అనేది ఎవరెవరు చాలా నిజమైన భక్తి చూస్తున్నారో వాళ్ళకు సహయోగం చేయడానికి ఏదైనా మాయ లీలై చేస్తారమ్మా ఆ కృష్ణ భగవాను. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు అశ్వత్థాముడు అనేది ఒక వీరుడు మన కౌరవ సభలో. ఆ అశ్వత్థాముడు కౌరవ సభలో అతి పరాక్రమం కలిగిన వీరుడు. వాళ్ళకు గెలుచుకోవడం ఎవరు యుద్ధం చేసి వాళ్ళతోటి గెలుచుకోవడం ఎవరికి కుదరదు. సాక్షాత్ ద్రోణాచార్య పుత్రుడు. అలాంటి ఉన్న ద్రోణాచార్య పుత్రుడుకు సేనాధిపతి చెయ్యాలా. రేపు పంచపాండవులతోటి యుద్ధం జరుగుతున్నప్పుడు సేనాధిపతిగా మనము అశ్వత్థాముడుకు నియమించాలా అని తీర్మానం అయింది. శకుని మామ మరియు దుర్యోధను ఇద్దరు కలిసి తీర్మానం చేశారు. ఒకవేళ ఒక సమయం ఆ అశ్వత్థాముడు సేనాధిపతిగా అయిపోతే తప్పకుండా పంచపాండవుడు ఆ యుద్ధంలో గెలుచుకోవడానికి ఛాన్సే లేదు. అంత పరాక్రమ వీరుడు అశ్వత్థాముడు. ఆ సమయంలో కృష్ణ భగవాన్ ఒక దూదుడుగా వెళ్తున్నారు ఆ దుర్యోధనండి రాజ్య సభలో. దుర్యోధను ఏం చేసిన సభలో వెళ్ళి అక్కడ లోపల పోతున్న ఉంటే అశ్వత్థాముని దగ్గర అశ్వత్థాముడికి చూస్తున్నారు. అశ్వత్థాముడికి చూసిన వెంటనే తన ఏలులో ఉన్న ఒక ఉంగరముకు తీసేసి కింద పడేశారు. కింద పడేసిన తర్వాత అశ్వత్థాముడి దగ్గర అడుగుతున్నారు, అశ్వత్థామ ఇప్పుడు సంధ్యావందనం చేయడానికి సమయం వచ్చిందా అని అడిగారు. అశ్వత్థాముడు ఏం చేశారు, పైన సూర్యుడికి చూసి సూర్యుడు ఇప్పుడు పూర్వదశలో వచ్చేసారు, ఇప్పుడు మనం సంధ్యావందనం చేసుకోవచ్చు, సంధ్యావందనం చేయడానికి టైం వచ్చింది అని చెప్పి, ఏం కృష్ణయ్య మీది ఉంగరం కింద పడేశారే అని చెప్పేసి కింద పోయి ఆ ఉంగరంకు తీసుకుపోయి కృష్ణ భగవాన్కి ఇస్తున్నారు. ఇది దూరం నుంచి పైన నుంచి దుర్యోధనుడు శకుని మామ ఇద్దరు చూస్తున్నారు. అప్పుడు దుర్యోధనుడు అడుగుతున్నారు శకుని మామ దగ్గర, మన దగ్గర దూదులుగా కృష్ణయ్య వచ్చారే, ఈ కృష్ణయ్య దగ్గర అశ్వత్థాముడు ఏదో మాట్లాడుతున్నారే, మనము అశ్వత్థాముడికే రేపు సేనాధిపతిగా నియమించి ఈ యుద్ధం చేయాలని మనం ఇంత తీర్మానం చేసినప్పుడు అశ్వత్థామ కృష్ణ భగవాన్ ఇద్దరు మధ్యలో ఏం మాట్లాడుతున్నారు అని అక్కడి నుంచి అడుగుతున్నారు దుర్యోధనుడు. దానికి డీకోడింగ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్యలో జరుగుతున్న వివాదం కాన్వర్సేషన్ ఉందే దానికి శకుని మామ డీకోడింగ్ చేసి చెప్తున్నారు. చూడమ్మా, కింద మన అశ్వత్థాముడు కింద కృష్ణ భగవాన్ కాళ్ళ దర్శనం చేస్తున్నారు, కృష్ణ భగవాన్కు సాష్టాంగం చేస్తున్నారు. తరువాత కృష్ణ భగవాన్ చేయిలో ఏదో సత్యం చేస్తున్న వాళ్ళ ఏదో చేస్తున్నారు, పైన సూర్యుడికి చూస్తున్నారు. దీనికి అర్థం ఏమంటే కృష్ణ భగవానుకు వాళ్ళు మాట ఇస్తున్నారు, తప్పకుండా మీరే గెలుస్తారు, ఇది సత్యం చెప్పేసి కృష్ణ భగవాన్ది వాళ్ళు తన చేయి పెట్టి వాళ్ళకు సత్యం చేస్తున్నారు, మీరే గెలుస్తారు
దానికి కృష్ణభగవాన్ అడుగుతున్నారు, నీకు ఎలా నమ్మాలా అంటే వాళ్ళు సూర్యుడికి చూయించి ఈ సూర్యుడు మీద సత్యంగా చెప్తున్నాను మీరే గెలుస్తారు అని చెప్పేసి డీకోడింగ్ చేస్తున్నాడు శకుని తప్పుగా. అంటే అప్పుడు దుర్యోధనునికి చాలా కోపం వచ్చి దుర్యోధను ఏం చేశారు, రేపు నీకు సేనాధిపతిగా నేను నియమించిన వాళ్ళు మీరు కృష్ణ భగవాన్ అంటే పంచపాండవుడు పక్షంగా మాట్లాడుతున్నారా, మీకు సేనాధిపతి అనేది పదవి నేను ఇప్పుడు నుంచి ఇవ్వను అని కోపంలో చెప్పారు మన దుర్యోధనుడు. దీని పాటి మనకు ఏమర్థమవుతుంది, తనకు ఆశ్రయించిన తన కింద ఉన్న తన భక్తుడు పంచబావుడుకు కాపాడడానికి ఏదేదో మాయం చేసి యావదు తన పేరు చెత్త పేరు అయితే కూడా పర్లేదు ఏదేదో మాయం చెయ్యాలా అని చెప్పేసి కృష్ణ భగవాన్ తన కింద తన భక్తుడుకు అనుకూలం చేయడానికి తన మీద ఏదైనా ప్రతికూలం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇందుకే అది మాయనై అనేది పద్ధతికి ఇదే ఒక అర్థం. మాయనై మన్ను వడమదురై మైందనై. మన్ను అంటే స్థిరంగా, చాలా స్థిరంగా ఉన్న దివ్యదేశం. ఈ వడమదురై అనేది దివ్యదేశముకు పెరుమాళుకు వడమదురై అనేది దివ్యదేశముకు చాలా సంబంధం ఉంటుంది. కృతయుగం నుంచి. కృతయుగంలో ధ్రువుడు తపస్సు చేసినప్పుడు ఈ వటమదురై అనేది ఈ దివ్యదేశంలో ధ్రువుడు తపస్సు చేశారు. ధ్రువుడుకు గరుడారూఢంగా గరుడ వాహనంలో వచ్చి అనుగ్రహించినది ఇదే వడమదురై దివ్యదేశంలో. త్రేతాయుగంలో వామనావతారం తీసుకున్నప్పుడు ఇదే దివ్యదేశంలో కొన్నిసారి వాళ్ళు తపస్సు చేశారు శ్రీమన్నారాయణుడు. సో కృతయుగంలో కూడా ఈ వడమదురై అనేది దివ్యదేశంకు పెరుమాళుకు ఒక సంబంధం ఉంది. త్రేతాయుగంలో కూడా ఈ వటమదురై అనేది దివ్యదేశంకు సాక్షాత్ శ్రీమన్నారాయణుకు సంబంధం ఉంది. ఇప్పుడు ద్వాపర యుగంలో లవణాసురుడు అనే ఒక అసురుడుకు వధం చేయడానికి రామయ్య తన తమ్ముడు శత్రువుకు పంపించి రామయ్య తన తమ్ముడు శత్రువుకు పంపిస్తున్నారు. శత్రుఘ్నునిపై లవణాసురునితో యుద్ధం చేసి లవణాసురునికి వధం చేసిన తరువాత అక్కడ ఒక శ్రీ మధుర రాజ్యం నిర్మాణించి అక్కడ కూడా కొన్ని రోజు శ్రీ రామయ్య ఈ మధురైలో ఉంచేశారు. సో ద్వాపర యుగంలో కూడా శ్రీ రామ భగవానుకు ఈ వటమధురైకి సంబంధం ఉంది. ఇప్పుడు కృష్ణ భగవానే సాక్షాత్ కలియుగంలో ఇక్కడ అవతరించారు. ఇక్కడ వడమధురైలో తానే అవతారం చేసినదే వడమధురైలో అవతారం చేసి ఇప్పుడు సంచారం చేస్తున్నారు అనేది ఈ వడమధురైకి చాలా గొప్పతనం. వడమధురైకి ఎన్నో సంబంధాలు పెరుమాళుకు కృతయుగం నుంచి చతుర్యుగంలో ఏం సంబంధాలు ఉన్నాయి. అలాంటి ఉండే ఈ వడమధురై మైందనై అంటే చాలా ఆశ్చర్యంగానే స్టైలిష్ కలిగిన వాళ్ళు. ఎలా ఉంది, కంసయ్యాది శరైలో ఉన్నప్పుడు ఏదేదో చేశారు. ఏం చేశారు, విలంగు తీసేసి పుట్టిన అప్పుడే పెద్ద తల్లి తండ్రిది విలంగు తీసేసి తల్లి తండ్రికి శంకు చక్రపాణిగా తన దర్శనం చూపించారు. సాక్షాత్ కృష్ణ భగవాన్, నేను కృష్ణ భగవాను ఇప్పుడు మీ కడుపుల అవతారం చేశానే కాబట్టి నేనే సాక్షాత్ పరమాత్మను తన తల్లి తండ్రికే తన అవతార శైత్యం పుట్టినప్పుడే చెప్పిన వాళ్ళు. తరువాత అలాంటి ఒక స్టైలిష్గా ఉంటే వాళ్ళు అక్కడ ఉన్న విలంగుకు తన తల్లి తండ్రి అయన్లో చేసిన విలంగుకే తీసేస్తారంటే మనకు సంసార సాగరం నుంచి కూడా తీసేస్తున్న వాళ్ళు. అందుకే మైందన్న పేరు, చాలా స్టైలిష్ కలిగిన వాళ్ళు. వడమధురై మైందనై. తూయ పెరు నీర్ అంటే తూయ అంటే అతి పవిత్రమైన. ఎందుకు యమునైలో ఉన్న నీళ్ళు అంత పవిత్రం అంటే సాక్షాత్ కృష్ణ భగవానే గోపిలుతోని రాసక్రీడ చేసిన నది ఆ యమున నది. సాక్షాత్ కృష్ణ భగవాన్ది శరీర సంబంధం ఆ నదిలో ఉన్న నీళ్ళకు ఉందంటే ఆ నీళ్ళది పవిత్రం గురించి మనం ఏదైనా స్పెషల్గా చెప్పాలయ్యా. అంత పవిత్రమైన నీళ్ళు కలిగినది. తూయ పెరు
చాలా పెరునీరు అంటే ఆ నీళ్ళకి ఎంత యమునా నదికి ఉన్న ఆ నీళ్ళకి ఏం గొప్పతనం అంటే తూయ పెరునీరు అంటే సిరైలో పుట్టిన కృష్ణయ్య మధురై నుంచి గోకులంకు వెళుతున్నప్పుడు తన తండ్రి దగ్గర వసుదేవుడి దగ్గరే చెప్తున్నారు, వసుదేవుడే నాకు ఇక్కడ గోకులంకు తీసుకువెళ్ళండి అంటే వాళ్ళు చెప్తున్నారు, మనం ఇక్కడ ఉత్తర నది తీరంలో ఉన్నాము, దక్షిణ నది తీరంలో గోకులం ఉంది, మధ్యలో ఈ యమున నది చేస్తుండే ఇప్పుడు చాలా వర్షం కూడా కొడుతుంది, ఎలా పోవాలా గోకులంకు అడిగితే దాని గురించి మీరు ఏం బాధపడవద్దు, మీరు వెళ్ళండి, నది లోపల దిగండి, ఆటోమేటిక్గా మీకు దారి దొరుకుతుంది, మీరు వెళ్ళండి అంటే కృష్ణ భగవానుకు ఒక కూడెల తీసుకొని తన శిరస్సులో పెట్టి కొంచెంగా యమున నదిలో దిగారు. యమున నదిలో దిగి కొంచెంగా చేయిపోయి కాలు పూరా మునిగిపోయింది, నడుము వరకు మునిగిపోయింది, కడుపు వరకు మునిగిపోయింది, వాళ్ళది గొంతు మునిగిపోయింది, తల వరకు శిరస్సు వరకు మునిగిపోయింది. తరువాత ఆ నీళ్ళు కృష్ణయ్యాది ఒక తిరువడిల స్పర్శం పెట్టిన వెంటనే ఆ యమునాదేవి ఏం చెప్తుంది, కృష్ణ నీ తిరువడి స్పర్శం కోసమే నేను తల వరకు ములిగించాను, ఇప్పుడు నేను మీకు దారి ఇస్తున్నానని చెప్పేసి కొంచెంగా ఆ నీళ్ళది డీప్నెస్ తక్కి జాను మాత్రం తదోయదో అని చెప్పేసి తన కాలు వరకు నడుచుకొని పోవడానికి లెవెల్లో ఎంతవరకు నీళ్ళు ఉంటాలో అంతవరకు తనకే తక్కించి దారి చూయించంటే అంత తూయ పెరునీరు. అది మాత్రమా, అక్కడ పోయి కృష్ణ భగవానుకు యశోద దగ్గర ఇచ్చిన తర్వాత యశోద దగ్గర ఉన్న మాయామూర్తి ఉండే ఆ దేవతకి కూడా రిటర్న్ తిరిగి మధురావులో ఉన్న శరైల పెట్టడానికి వరకు దారి ఇచ్చిన ఆ యమునై ఎంత పవిత్రమైన ఎంత గొప్పతనం కలిగిన ఆ యమునా నది తీరంలో శయనించి గోపిల్లుతోటి రాసక్రీడ చేసి ఆనందిస్తున్న ఆ ఎంబెరుమాన్ యమునై తురైవనై ఆయర్ కులత్తినిల్ తోన్றுం అని విళక్కై. ఆయర్ కులం అంటే ఆయర్పాడి గోకులంలో తోన్றுం గోకులంలో అవతరించిన అని విళక్కై చాలా అందమైన మంగళదీపం అని చెప్తుంది ఆండాళ్. ఒక మనిషికి అడ్రస్ చెప్పాలంటే ఇలాంటి అడ్రస్ గోదా తల్లిలాగా ఎవరు చెప్తారు? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగితే నేను తెలంగాణ స్టేట్లో నల్గొండ డిస్ట్రిక్ట్లో రామగిరి అనేది ఒక ఏరియాలో చందామామ అపార్ట్మెంట్ అనేది ఒక అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో ఉన్నాను అని చెప్తాను. ఇప్పుడు కృష్ణ భగవానుకు ఆండాళ్ తల్లి అదే విధంగా అడ్రస్ ఇస్తుంది, ఇంత క్లియర్గా అడ్రస్ ఇస్తుంది చూడండి. మాయనై మన్ను సాక్షాత్ పరమాత్మ మన్ను వడమదురై మైందనై. వడమదురై అనేది ఒక పెద్ద రాజ్యంలో వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునా నది తీరంలో యమునై తురైవనై. ఆయర్పాడి అనేది ఒక ఏరియాలో ఆయర్ కులత్తినిల్ తోన్றுం అని విళక్కై. తాయై కుడల్ విళకం. తాయ్ అంటే తల్లి. యశోద అనేది ఒక తల్లికి పుత్రుడుగా మిస్టర్ దామోదరుడు అంటే ఐఎమ్ మిస్టర్ దామోదరన్ సన్ ఆఫ్ యశోదాదేవి. నేను ఉన్నది యమునా నది తీరంలో. యమునా నది తీరం ఉన్న ప్లేసు వడమదురై అనేది క్లియర్గా తన అడ్రస్ చెప్తున్నారు ఆండాళ్ తల్లి. అంటే కృష్ణ భగవానుకు మనం ఎలా కృష్ణ భగవాన్ దగ్గర పోవాలని చెప్పేసి మనకు ఒక రూట్ మ్యాపే పెట్టిచ్చేస్తుంది ఈ పాసురంలో. మాయనై మన్ వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్ కులత్తినిల్ తోன்றுం అణివిళక్కై தாயை కుడల్ విళక్కం செய்த దామోదరనై. తాయై అంటే సాక్షాత్ యశోదా తల్లికి కుడల్ విళక్కం. వాళ్ళు యశోదా తల్లికి పుట్టినదికి ఇచ్చిన ఆనందం ఉందే, ఆ హ్యాపీనెస్, ఆ ఆనందం ఇచ్చిన దామోదరుడు. దామోదరుడు అంటే ఉదరం అంటే కడుపు, దామం అంటే ఆ తాడము,
యశోదాదేవి ఏం చేసింది, కృష్ణుడు సాక్షాత్ కృష్ణ భగవాన్ చాలా అల్లరి చేస్తున్నాడు, వాళ్ళకు గ్రైండర్ హులూకలంలో కట్టించాలని చెప్పేసి ఒక తాటం తీసుకొని వచ్చి కృష్ణ భగవానుకు ఆ హులూకలంలో కట్టడానికి చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఒక తాడం తీసుకొస్తున్నారు, ఆ హులూకలంతో కృష్ణ భగవానుకు ఫస్ట్ ఒక తాడం నుంచి కట్టారు, హులూకలంకు ఒక తాడం నుంచి కట్టారు, మధ్యలో ఒక 2 ఇంచుకి గ్యాప్ ఉంది. తర్వాత ఈ 2 ఇంచు గ్యాప్కు జాయిన్ చేయాలని చెప్పేసి ఇంకా ఒక తాటం తీసుకొస్తున్నారు, ఇంకా ఒక తాటం నుంచి కట్టడానికి ప్రయత్నం చేస్తుంది యశోద తల్లి. అది 2 జాయిన్ అవ్వలేదు. అన్నీ అయిన తర్వాత కూడా ఇంకా 2 ఇంచు గ్యాప్ ఉంది. అలాంటి ఇంట్లో ఉన్న అన్ని తాటం తీసుకొస్తున్నారు, కట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కట్టలేకపోతున్నారు. దీంట్లో ఇది జరుగుతున్నప్పుడు ఊర్లో ఉంటే వాళ్ళు పూరా ఏ అప్ప యశోద తల్లికి కూడా కృష్ణుడి మీద కోపం వచ్చిందా, కృష్ణుడికి కడుతున్నాడా, వాళ్ళు ఎలా కడతారు మనం చూడాలని చెప్పేసి ఊర్లో ఉంటే వాళ్ళు పూరా అక్కడ వచ్చారు చూడడానికి. యశోద తల్లికైనా అంత బాధగా ఉంది. కృష్ణయ్య దగ్గర అడుగుతుంది, కృష్ణయ్య నీకు కట్టి నీకు నేను పనిష్మెంట్ ఇచ్చాను, నువ్వు ఊర్లో ఉంటే వాళ్ళకు కూడా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, మీకు నేను నీ తల్లిరా, నీ తల్లికి నువ్వు కట్టుపడరా, కొంచెం కట్టుపడు అంటే అప్పుడు కృష్ణయ్య తల్లి దగ్గర యశోదయ దగ్గర అలాంటిరా దారికి మీరే ప్రయత్నం చేసి కట్టాలంటే కట్టవచ్చా నన్ను, అదే మీ ప్రేమతోటి మీరే నా దగ్గర కోరిక చేస్తే అనుమతిస్తే నేను కట్టుకుంటానని చెప్పేసి ఆమోదిస్తారు. వాళ్ళు అంగీకరించిన వెంటనే తాళం నుంచి కట్టారంటే ఇప్పుడు యశోదరు వాళ్ళు ఊర్లో ఉంటే వాళ్ళు పూరా చూసావా కృష్ణయ్యకు ఇప్పుడు కట్టాను, నువ్వు అందరికీ చెప్తున్నారే వాళ్ళ ఎవరు చేసిన అల్లరికి పూరా నేనే సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి మీరందరికీ చెప్తున్నారే, ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చాను చూడు కృష్ణయ్యకు అని చెప్పేసి. అలాంటి ఉన్నప్పుడు కృష్ణ భగవానుకు లోపల్లో ఒక బాధ, అయ్యో నన్ను నా తల్లి ఇప్పుడు ఈ హులూగలంలో కట్టిస్తుందే, ఇప్పుడు ఊర్లో ఉంటే వాళ్ళు పూరా మన ఇంట్లో ఉన్నారే, ఇంట్లో ఉన్నప్పుడు అందరిది ఇల్లు ఖాళీగా ఉంటుంది, ఇప్పుడు నేను మాత్రం బయట ఉంటే ఒక్క ఇంట్లో పోయి నేను వెంటనే దొంగతనం చేసి తినుకోవచ్చు అందరు ఇక్కడ ఉన్నప్పుడు, అందరూ మన ఇంట్లో ఉన్నప్పుడు ఊర్లో ఉంటే వాళ్ళు అందరి మన ఇంట్లో ఉన్నప్పుడు నేను బయట లేకుండా ఇక్కడ స్ట్రక్ అయిపోయానని చెప్పేసి కృష్ణుడు తన మనసు లోపల ఆలోచిస్తున్నారు. తాయై కుడల్ విళక్కం అంటే ఆ దామోదరుడు తన ప్రయత్నంలో కృష్ణునికి కట్టించుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసినప్పుడు కట్టు పడలేదు. ఎప్పుడు యశోదాదేవి ప్రార్థించిందో కృష్ణుడు, కృష్ణయ్య నేను నీ తల్లిరా, నాకు కట్టుపడకూడదా అని అడిగిన వెంటనే కట్టుపటారే. దానిలో పెద్ద ఉత్సాహం, పెద్ద ఆనందం తల్లికి ఇచ్చారే. అదే తాయై కుడల్ విళక్కం செய்த దామోదరనై తూయోమాయి వందునాం. మనం ఎలా రావాలా, చాలా పవిత్రంగా రావాలా. తూయోమాయి వందు నాం, తూయోమాయ్ అంటే చాలా పవిత్రంగా మనస్ఫూర్తిగా పవిత్రంగా ఉండాలని చెప్తుంది. తూయోమాయి వందు నాం మనమంతరి గోపిలు అంతరి. తూయోమాయ్ అంటే ఏమర్థం అంటే చాలా పవిత్రంగా. ఈ ప్లేస్లో పవిత్రం అనేదికి అర్థము శరీరం శుద్ధంగా ఉండాలా అని చెప్పేసి లేదు. మనము కృష్ణ భగవాన్ దగ్గర మనము ఆశ్రయిస్తున్నాము, కృష్ణ భగవాన్ మనకు కైంకర్యం ఇస్తారో లేదో, కృష్ణ భగవాన్ మనకు కృష్ణానుభవం ఇస్తారో లేదో ఉన్న ఆ సందేహం ఉంటే ఆ సందేహం లేకుండా కన్ఫామ్డ్గా మనకు కృష్ణ భగవాన్ మనం కోరుకున్న ఈ కృష్ణానుభవం మనకు ఇస్తారు అని చెప్పేసి ఒక స్థిరమైన మనోభావంతో కృష్ణుడి దగ్గర వెళితే అదువే తూయోమాయి వందునాం. తూ మలర్ తూవి తొழுదు అంటే ఇక్కడయే ఆండాళ్ తల్లిది అవతార రహస్యముకు ఆండాళ్ తల్లియే మనకు చెప్తున్నారు. ఎలా? ప్రళయ జలంలో హిరణ్యకశిపు ఏం చేశారు, ఒక బాల్లాగా ఈ భూమికి ప్రళయ జలంలో పోయి దాచిపెట్టారు. ఆ ప్రళయ జలంలో పోయి దాచిపెట్టిన వెంటనే
తన భూమాదేవికి ఉద్ధారణం చేస్తున్న కోసరం పెరుమాళ్ శ్రీమన్నారాయణుడు వరాగ అవతారం తీసుకొని ఆ ప్రళయజలం లోపల పోయి ఆ హిరణ్యకశిపు చక్ర యుద్ధం చేసి వాళ్ళకు వధం చేసి సాక్షాత్ భూమాదేవికి ఉద్ధారణం చేసి తన తొడ మీద కూర్చోబెట్టి చాలా భయంగా ఉన్న ఆ భూమాదేవి దగ్గర అడిగారు, చూసావా నాది పరాక్రమం చూసావా, ఇంత పెద్ద హిరణ్యకశిపు ఈ లోకమే 7 లోకమే భయపడుతున్న ఆ పెద్ద అరక్కుడు మూర్ఖుడు పెద్ద రాక్షసుడు మీకోసం నేను ఒక వరాగ రూపం ధరించుకొని ఇక్కడ వచ్చి ఆ రాక్షసుడు దగ్గర యుద్ధం చేసి ఆ రాక్షసుడుకు వధం చేసి నీకు ఉద్ధారణం చేస్తున్నానే, నా పరాక్రమం గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అంటే అప్పుడు ఆండాళ్ తల్లి ఆ భూమిదేవి ఏం చెప్పింది, నన్నుతో నేను మీ భార్య ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీ భార్యకి ఏదైనా ఆపత్తు వచ్చినప్పుడు భార్యకు కాపాడాలని ప్రతిదీ కర్తవ్యం, మీరు చేయాల్సింది కర్తవ్యమే చేశారే కాబట్టి నాకు ఇంకా ఒక పెద్ద కోరిక ఉంది, అది చెయ్యాలి అంటే ఒక భార్యాభర్తలు ఉన్నారు, హస్బెండ్ అండ్ వైఫ్కి ఇంకా 10 రోజుల తర్వాత బర్త్డే వస్తున్న వాళ్ళు, దానికోసము ఈ ఇంకా 10 రోజుల తర్వాత వస్తున్న బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్, మంచి చీర కొన్ని గిఫ్ట్ చేయాలా అని చెప్పేసి ఆ 10 రోజు నుంచి ఒక్కొక్క షాప్లో పోయి ఒక్కొక్క షోరూంలో మాల్లో పోయి తనకు చాలా ఇష్టమైన ఒక చీర ఒక నెక్లెస్ అన్నీ కొనుక్కొని అది ఏం చెప్పకుండా సస్పెన్స్గా తన భార్యకు ఇవ్వాలా గిఫ్ట్ ఇవ్వాలా అని అనుకొని సస్పెన్స్గా తన దగ్గరే ఉంచుకొని కరెక్ట్గా వాళ్ళది బర్త్డే రోజు పొద్దున 12 గంటలు ఒక్క నిమిషంలో భార్యకు పిలిచి నీకోసం ఎంత పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ కొనుక్కొని వచ్చాను చూడరా అని చెప్పేసి తన భార్యకు చూపిస్తే అప్పుడు భార్య పతికి చెప్పింది, ఇంత కష్టపడి 10 రోజుల నుంచి నా కోసం మీరు ఇంత గిఫ్ట్ మీరు కొనుక్కొని వచ్చారే, మన పిల్లలు ఉన్నారే, మన పిల్లలకు వచ్చే ఒక చిన్న షర్ట్ బిట్ తీసుకురావాలని మీకు మనసులో వచ్చిందా, నాకు గిఫ్ట్ ఇస్తున్నారే మన పిల్లలకు చూడట్లేదే అని చెప్తే ఆ పతికి భార్య చెప్తే ఎలా ఉంటుంది, అలా సాక్షాత్ భూమిదేవి వరాగ భగవాన్ దగ్గర చెప్తున్నారు, నన్ను మీరు ఉద్ధారణం చేశారు, మన కోటి పిల్లలు ఉన్నారే కింద, ఆ పిల్లలు పూరా జీవాత్మలు ఉన్న పిల్లలకు పూరా ఎలా ఉద్ధారణం చేయాలా, వాళ్ళు మీ దగ్గర సాక్షాత్ పరమపదంలో మోక్షం తీసుకొని మీ దగ్గర వచ్చి నిత్య కైంకర్యం చేయడానికి దారి ఏది అది కూడా చెప్పండి చెప్తే మీకు 2 రహస్యాలు చెప్తాను, ఈ 2 రహస్యాలు కింద ఉన్న మీ జీవాత్మ పిల్లలు మన పుత్రులు పూరా కిందనే ఉన్నారు కదా, మన పిల్లలు ఆ 2 రహస్యాలకు అనుష్ఠానం చేస్తే వాళ్ళకు నేను మోక్షం ఇస్తాను, సాక్షాత్ పరమపదంలో తీసుకుపోయి వాళ్ళకు నిత్య ఆనందం ఇస్తా, నిత్య కైంకర్యం ఇస్తా అనేది వరాగ చరమ శ్లోకంలో ఒక చరమ శ్లోకం అనుగ్రహించారు. స్థితే మనసి సుస్వస్తే శరీరే సజియో నరగ సాధుస్థానే స్థితే స్మర్త విశ్వరూపంచ మామచ తదస్థం క్రియమాణంచు కాష్టమాంచం అగం స్మరామి మద్భక్తం నయామి పరమాం గది. ఇది వరాహ సరమ శ్లోకంలో పేరు. ఏమంటున్నారు, ఏ ఒక్క వ్యక్తి భూలోకంలో ఏ ఒక్క జీవాత్మ స్థితే మనసి సుస్వస్తే శరీరము కర్ణము కళేబరము అన్నీ చాలా స్వస్థంగా చాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు స్థితే మనసి సుస్వస్తే శరీరే సగియో నరగా ఆ ధాతు అంటే 3 నాడి ఉంది కదా, వాదం పిత్తం కఫం, ఈ 3 నాడి కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా పోర్షన్లో ఉన్నప్పుడు జ్ఞానం కలిగినప్పుడు ప్రజ్ఞ ఉన్నప్పుడు నా గురించి ఏదేను నామ సంకీర్తనం చేస్తే పువ్వు నుంచి మంచి పువ్వు నుంచి పూల కైంకర్యం చేసి అర్చన చేస్తే వాళ్ళకు అగంస్వరామి నస్మక్తం పూర వాళ్ళ జీవితంలో ఏదో ఒక్కసారి
మనస్ఫూర్తిగా నా నామ సంకీర్తనం చేసి నాకు పువ్వు నుంచి అర్చన చేస్తే అహం స్మరామి మద్మక్తం. తర్వాత వాళ్ళు చాలా ఏజ్ అయి ఓల్డ్ అయి ముసలుడు అయిన తర్వాత నాకు నా గురించి స్మరణ చేయడానికి జ్ఞానం లేనప్పుడు, నాకు కైంకర్యం చేయడానికి శరీరంలో శక్తి లేనప్పుడు ఒక రాయిలాగా పడుకలో ఉన్నప్పుడు, ఒక రాయిలాగా సయ్యాసనంలో ఏం ప్రజ్ఞ అజ్ఞానంగా ఉన్నప్పుడు కూడా అహం స్మరామి మద్మక్తం. ఏదో ఒక రోజు నా గురించి ప్రార్థన చేసి, ఏదో ఒకప్పుడు నాకు నామ సంకీర్తనం చేసి, ఏదో ఒక రోజు నాకు పూలు అర్చన చేశారే, ఆ రోజు నుంచి వాళ్ళది శరీరం నుంచి ప్రాణం బయట పోతున్న వరకు వాళ్ళు నా గురించి స్మరణ చేయలేదంటే కూడా నేను ఆ జీవాత్మ గురించే ఆలోచనలో ఉంటాను. నేను ఆ జీవాత్మ గురించే వాళ్ళు స్మరణ చేస్తే ఉంటాను. అప్పుడు తటస్థం క్రియమానంటూ ఎప్పుడు వాళ్ళకు ప్రాణ ప్రయాణ సమయం వచ్చిందో, శరీరం వదిలేసి ప్రాణం బయట పోవడానికి మరణ గది వస్తుందో, అప్పుడు నార్మల్గా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం చేస్తున్న వాళ్ళకు కూడా మోక్షం ఇవ్వాలని నేను అనుకుంటే మన రిప్రజెంటేటివ్కు పంపిస్తాను. విష్ణు భూతంను చెప్తాం కదా, విష్ణు భూతులకు పంపిస్తాను. ఎవరైతే ఈ నామ సంకీర్తనము అర్చన చేస్తున్నారో వాళ్ళకు నేనే స్వయంగా వెళ్తున్నాను. నా దగ్గర ఉన్న అసిస్టెంట్ ఎవరికి పంపాను, నేనే స్వయంగా వెళ్ళి కాష్టవానాంశముజం చెప్పేసి అద్దవాళత్తాలే మూడికొండు పోవారామిత్తనై అనేది శ్రీ పరాశర భట్టర్ది వ్యాఖ్యానం ఈ చరమ శ్లోకంకు. అంటే అక్కడ ఉంటే వాళ్ళ అంతరి ఎవరు చూడకుండా నాది అంగవస్త్రం ఉంటే ఆ జీవుడుకు నా అంగవస్త్రం లోపల దాసుపట్టి నేనే తీసుకువెళ్తా. ఇది చేస్తా, ఇదే వాళ్ళు జీవాత్మావుకు నేను ఇస్తున్న 2 రహస్యాలు అనేది వరాక సరమస్వంలో భూదేవికి సాక్షాత్ వరాక భగవాన్ శ్రీమన్నారాయణుడు ఉపదేశం చేసినప్పుడు భూదేవి చెప్తున్నారు, ఇది చాలా ఈజీగా ఉందే, ఇది నేనే భూలోకంలో పోయి ఆండాళ్ అనేది ఆండాళ్ తల్లిగా ఒక అవతారం తీసుకొని అక్కడ ఉన్న జనాలకు కూడా ఈ రహస్యాలు చెప్పి జనాలకు కూడా నేనే పరమపదంకు తీసుకువస్తాను, మోక్షం ఇవ్వడానికి అన్ని దారి చూపిస్తాను అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయిన అవతారమే సాక్షాత్ ఆండాళ్ తల్లిది ఈ అర్చా అవతారం. అది ఈ మాయనైమన్ను పాసురంలో డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఇది పూమాలై పామాలై, ఇది రెండుమే చెయ్యాలని చెప్పేసి చెప్పారు. పూమాలై అంటే పూల కైంకర్యం, ఈ పువ్వు కైంకర్యం కూడా ఎలా చెప్పాలా వరాహ భగవాన్ చెప్తున్నారు. తనమే స్వయంగా ఒక నందవనం నిర్మాణించాలా, ఆ నందవనంలో తనమే నీళ్లు పోసి పువ్వులు పూరా పెంచాలా. ఆ పువ్వులు నా కోసం పువ్వులు తీసుకొని ఉన్నప్పుడు దాని మీద ఆ పువ్వు మీద ఏం దోషం కలగకూడదు, శుభ్రంగా ఉండాలా. అలాంటి తన ప్రయత్నంలో తానే నిర్మాణించిన నందవనం నుంచి పువ్వుమాల తీసుకుపోయి నన్ను సమర్పించాలా. అంటే ఇది విధి మన ఆండాళ్ తల్లి భూమిదేవి చెప్తుంది, ఇదన్నీ కుదరదు, పూమాలై చేస్తే కుదరదు. అలాంటి ఇప్పుడు మనం అందరి కలియుగంలో ఉంటే వాళ్ళందరి ఫ్లాట్ సిస్టంలో, అపార్ట్మెంట్ సిస్టంలో ఇక్కడక్కడ ఉంటే అప్పుడు స్వయంగా నందవనం నిర్మాణం చేయడం ఎలా కుదురుతుంది? ఆ నందవనంలో పూలమాల కట్టి వాళ్ళకు ఒక్కొక్క మనిషికి జీవితం కోసం మనకి ఉద్యోగం చేయడానికి, వ్యాపారం చేయడానికే టైం లేనప్పుడు ఇలాంటి ఉన్న పరిశీల ఈ కలియుగంలో స్వయంగా నందవనం నిర్మాణించి దానిలో పూలు చెట్లు పూరా పెంచి నిత్యం పూలు తీసి మీకు మాల కట్టి మీకు పుష్పకైంకర్యం చేయాలంటే మన జీవుడు ఎవ్వరికి కూడా కుదరదు. పామాలై చెయ్యాలంటే వాళ్ళకు అంత మేధావిలాసం ఉండదు. అందుకే నేనే భూలోకంకు వెళ్తాను. భూలోకం వెళ్ళి నేను ఆ పూకైంగిర్యం చేస్తాను. అందుకే తన తండ్రి పెరియాళ్వారు కట్టిన పూమాలకి ఆండాళే వేసుకొని తర్వాత రంగమన్నార్ దగ్గర పంపించారంటే అది చూడి కొడుత నాచియారు.
పామాలై అంటే నాచియార్ తిరుమళి తిరుపాయి అనేది 2 గ్రంథాలు చేశారే అది పాడి కొడుత నాచియార్ అంటే 2 తనియన్ తమిళ్ తనియన్ ఉందే తిరుపావైకి ఆ తమిళ్ తనియంది అవతార రహస్యం కూడా ఈ పాసురమే. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு. అన్న వయల్ పుదువై హంసపక్షిలు చాలా హంసపక్షిలు ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆంటాళ్ అరంగర్కు సాక్షాత్ శ్రీ రంగనాథుడుకు పన్ను తిరుప్పావై పన్ని చాలా ఆలోచించి రీసెర్చ్ చేసి సకల వేదార్థాలు కూడా చిన్న పాసురంలో చాలా సులభంగా చిన్న పాసురం లోపల పెట్టి చేసినది ఉంటే అది తిరుప్పావై అనేది గ్రంథం. పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిసయాల్ దానికి చాలా మ్యూజిక్ కంపోజిషన్ కూడా చేసి పాడి కొడుతాడు. అందుకే వాళ్ళు పాడవల్ల నాచియారు. నామ సంగీతనం తిరుప్పావై మూలంగా పాడి కొడితే వాడు పామాలై సూడి కొడుతాడై చొల్లు. పూలమాల ఉందే ఆ రంగనాథుడు వేసుకున్న ముందే తనం వేసి నేను రంగనాథుడికి మ్యాచ్గా ఉన్నానా, సూటబుల్గా ఉన్నానా, ఈ మాల నేను ధరించుకొని రంగనాథుడి దగ్గర పోతే రంగనాథుడు మనకు చూసి ఆనందపడతారా అనేది చాలా ఆసనలే తన పూల కైంకర్యం కోసం తన తండ్రి గారు తయారు చేసి కైంకర్యం కోసం పెట్టిన మన తానే వేసుకొని చూసారే ఆ తనియను சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்ல பல்வளையாள் நாடினீ வேங்கடவர்க்கு என்னை విధి என்னை ఇమ్మాత్రం நாம் కడవా వన్నమే నల్గు అనేది 2 తనియన్ ఉందే. ఈ 2 తనియంది అవతార రహస్యంకు కూడా బేస్మెంటు ఈ మాయனை మన్ను పాసురమే. தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழு పవిత్రమైన పూలమాలై పవిత్రమైన పుష్పం. ఆ పుష్పముకు మనం తీసుకుపోయి దేవుడు చరణకమమును పెట్టి అర్చన చేసి తూవి తొழுదు దేవుడుకు నామ సంకీర్తనం చేసి తూమలర్ తూవి తొழுదు వాజినాల్ పాడి నోరు నుంచి నామ సంకీర్తనం చేసి మనత్తినాల్ చిందిక మనసులో ఎప్పుడైనా స్మరణ చేస్తే ఉండాలి. ఎప్పుడైనా మనము ఇప్పుడు అందరికి మన గోష్ఠిలే చూస్తున్నాము. ఎవరికైనా మనకు ఆత్మజ్ఞానం ఉందా? ఆత్మజ్ఞానం లేదు. తొడకంలో స్టార్టింగ్లో గుడికి వస్తున్నప్పుడు తిరుపావై ఉత్సవం ఏదో జరుగుతుంది అని చెప్పేసి అన్ని స్ప్రెడ్ అయిన తర్వాత గుడికి వస్తున్నప్పుడు ఏదో ఒక స్వీట్ ప్రసాదం దొరుకుతుంది, పొంగల్ దొరుకుతుంది, దుత్యోనం దొరుకుతుంది. ఆ దుత్యోనం కోసం పోవాలని చెప్పేసి మెకానిక్గా వస్తాం. ఫస్ట్ వచ్చి ఆ గోష్ఠీలో పాల్గొని ఒక్కొక్క రోజు తిరుప్పావై పాసురాలు మనము వాయినాల్ పాడి మన నోరు నుంచి నామ సంకీర్తనం చేసి నిత్యం అలాంటి మెకానిక వాయినాల్ నామ సంకీర్తనం చేస్తున్నప్పుడు మనసులో కొంచెంగా చింతన వస్తుంది. ఆహా ఆండాళ్ తల్లి ఎంత మంచి పాసురం ఇచ్చింది, ఈ ఒక్కొక్క పాసురంకు లోపల ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఆ అర్థాలు తెలుసుకోవాలా, కాలక్షేపం వినాలా, మన పెద్దవాళ్ళు ఆచార్య వాళ్ళు అందరి ఈ పాసురాల గురించి ఏం చెప్పారు దాని గురించి చూసుకోవాలా. వాయినాల్ పాడి మనత్తినాల్ చిందిక మనసులో స్మరణ చేస్తే ఉండాలా. ఈ తిరుప్పావై నిత్యం ఈ 30 రోజు గుడికి రెగ్యులర్గా వచ్చి తిరుప్పావై 30 రోజు నామ సంకీర్తనం చేస్తున్న వాళ్ళు మిగులుతున్న మాసంలో కూడా నిత్యం ఇంటిల అనుసంధానం చేస్తున్నప్పుడు ఇదే తిరుప్పావై ఇంటిల అనుసంధానం చేస్తున్నప్పుడు కొంచెంగా మనకు ఈ ఆండాళ్ తల్లి ఇంత మంచి పాడారే, దీని మీద ఏం అర్థాలు ఉంటుంది, ఎందుకు ఈ తిరుప్పావైకి మనము 30 రోజులు గుడిలో పోయి చేశామంటే దానికి పెద్ద ఆచార్య వాళ్ళు సంవత్సరం పూరా ఇంత అనతైన కాలంలో ఆల్వార్లు ఒక నీత శ్రీశక్తి ఏది కూడా మనకు చెప్పడానికి రైట్స్ లేదు ఉన్నప్పుడు తిరుప్పావైకి మాత్రం ఎందుకు ఒక ఎక్సెంప్షన్ ఇచ్చారు. దానిలో ఒక్కొక్క వాక్యంలో ఉన్న అర్థము ఏమి, ఆ అర్థముకు మన పెద్ద ఆచార్యులు ఎలాంటి వ్యాఖ్యానం అనుగరించారు
అది కూడా మనం కొంచెం కొంచెంగా నేర్చుకోవాలా. నేర్చుకున్న తర్వాత అర్థంలో చెప్పిన ప్రకారం మనం కూడా ఆచరించాలా. ఇదన్నీ కొంచెం కొంచెంగా జ్ఞానం వస్తుంది. తూయోమాయి వందునాం తూ మలర్ తూవి పూల కైంకర్యం చేసి తొഴുదు దేవుడికి ప్రణామం దండవత్ ప్రణామం చేసి వాయినాల్ పాడి మనసు నుంచి పాడి మనతినాల్ చిందిక మనసు నుంచి మనకు చింతనం స్మరణ చేస్తే ఉంటే పోయ పిഴയും పుగుదరువాన్ నిన్ననం. ఇప్పుడు మనం చేసిన తప్పు ఏదేది ఉందో ఈ జన్మంలో ఈ దేవుడి దగ్గర ఒక జ్ఞానం వచ్చి తిరుప్పావి చదువులానికి ఇక్కడ గుడిలో వచ్చామే, నిత్యం తిరుప్పావి చదువుతున్నామే. దీనికి ముందు వరకు మనం ఎన్నో జన్మంలో చేసిన ఏదేది పాపాలు ఉన్నాయో ఆ పాపాలు కూడా ఒకవైపులో పుగుదరువాన్ నిన్ననం. మనకు ఆత్మజ్ఞానం లభించి తిరుప్పావి పాడడానికి ప్రయత్నపడాము. ప్రయత్నపడిన తర్వాత కూడా మనం ఏమి తెలుసుకొని చేయకుండా మనకే తెలియకుండా కొన్ని పాపాలు ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒక ఉదాహరణ చెప్తున్నాము. దానికి సాక్షాత్ ఎంబెరుమానారు పాపం గురించి తన శ్రీభాష్యంలో అనుకరించారు. అది కూడా చెప్తాము. శ్రీభాష్యంలో పాపం అంటే ఎలా ఉంటుంది అని చెప్పేది. తెలియకుండా మనము పుణ్యం అంటే మనకు ఎప్పుడో చేసిన మంచితనముకు మనకే తెలియకుండా కరెక్టాన సమయంలో మనకేదో ఒక మంచితనం జరుగుతుంది. ఒక్క ఉదాహరణ, నేను బండిలో వెళ్తున్నాను. మధ్యలో బండి పంచర్ అయింది. ఏదో హైవేలో మధ్యలో ఉన్నాను. మధ్యలో బండి పంచర్ అయింది. అయిందంటే దగ్గర చుట్టుపక్కల 10-20 కిలోమీటర్కి ఏం మెకానిక్ షాప్ లేదు, ఏం లేదు. ఫుల్గా ఫ్యామిలీతోటి స్ట్రక్ అయిపోయాను. అక్కడి నుంచి నా ఊరు 200-300 కిలోమీటర్లు. ఎవరితో కాంటాక్ట్ చేయాలా ఏం చేయాలా అని తెలీదు. చుట్టుపక్కల ఎవరికి తెలీదు. అలాంటి ఉన్నప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు మిత్రుడు ఆ దారిలో వచ్చినారు. నన్ను చూసి తన బండి ఆపి నేను ఉన్నాను సార్ నాతోటి రండి అని చెప్పేసి నన్ను తీసుకువెళ్ళారు. అంటే ఇది నేను తెలియకుండా ఎప్పుడో చేసే పుణ్యము. ఆ పుణ్యముకు ఇప్పుడు నాకే తెలియకుండా ఒక మంచితనం నాకు జరిగింది. అలాంటి పాపం ఎప్పుడో చేసిన పాపము మనకే తెలియకుండా మనం ఎప్పుడు వద్దును అనుకుంటున్నామో అప్పుడు ఆ పాపంది ఫలం మనకు దొరుకుతుంది. ఉదాహరణ, నేను ఇంటి నుంచి బయలుదేరి గుడికి రావాలా అని చెప్పేసి తీర్మానం చేసి ఇంటి నుంచి బయలుదేరాను. ఇంటి నుంచి వర్షం కొడుతుంది. ఈ మధ్యలో వర్షం కొట్టినప్పుడు నేను గుడి దగ్గర వరకు వచ్చాను. నేనే అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది నాకు. నేనుతో అనుకోలేదు కదా. నేను వస్తున్నప్పుడు దారిలో ఉన్నప్పుడు నాకు ఇంకా చిన్న యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకోలేదు. లేకిన్ అనుకోకుండా అయింది. ఒక చిన్న ఇంజూరీ అయిపోయింది. దాన్ని బట్టి గుడికి వెళ్ళలేకపోయాను. అంటే ఏమర్థం? ఇది నాకు తెలీదు ఇప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది, నేను ఇప్పుడు గుడికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. నాకు ఇష్టం లేదు, గుడికి పోకుండా ఉండకూడదు ఉన్నాను. అలాంటి ఉన్నప్పుడు నాకే తెలియకుండా నాకు ఏదో జరిగింది అంటే ఎప్పుడో ఏదో ఒక సమయంలో నేను చేసిన పాపం. ఆ పాపముకు నాకే తెలియకుండా నాకు ఎప్పుడు వద్దు అనేది నేను అనుకుంటున్నానో అప్పుడు ఆ పాపంకి ఫలం దొరుకుతుంది. ఇదే పాపంకి ఉన్న ఒక స్పెషాలిటీ. అంటే పోయ పిഴയും మనము భూతకాలంలో చేసిన పాపాలు ఇప్పుడు దేవుడి దగ్గర మనకు సంబంధం వచ్చిన తర్వాత, మనకు జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఈ వర్తమాన సమయంలో కూడా మనకు తెలియకుండా చేస్తున్న కొన్ని పాపాలు పుగుదరువాన్ నింద్రనవు తీయినిల్ తూసాగు. భవిష్యంలో దేవుడి దగ్గర ఆచార్య దగ్గర ఆశ్రయించి కొంచెం జ్ఞానం కలిగి మనము సత్వగుణంతో సత్వనిష్టగా ఉన్నప్పుడు కూడా మనకే తెలియకుండా కొన్ని పాపాలు జరుగుతుందే, ఆ పాపాలు కూడా పుగుదరువాన్ నింద్రణం. ఇదన్నీ సాక్షాత్ కృష్ణ భగవాన్ది యొక్క అనుగ్రహంలో తీయినిల్ తూసాగుం, నిప్పుల పెట్టిన
పత్తిలు ఎలా మాయమవుతుందో అలా మన పాపాలు కూడా మాయమవుతుంది. అందుకే చెప్పు, నిత్యంగా సాక్షాత్ కృష్ణ భగవాన్ది తిరునామము చెప్పు, స్మరణ చేయండి, ఇంట్లో అనుసంధానం చేయండి. నిత్య తిరువారాధనం చేస్తున్నప్పుడు తిరుప్పావై 30 పాసురాలు కంపల్సరిగా నిత్యానుసంధానం చేయండి అనేది పాసురము. ఈ పాసురంకు ఉన్న అర్థం ఇదే. పాసురముకు ఒక ఆచార్యపరంగా మనము చూసుకున్నప్పుడు ఇదే పాసురముకు ఎలా చూసుకోవాలి? మాయనై అంటే మనం ఆశ్రయించిన, మనకు సమాశ్రయణం చేసిన మనకున్న గురువు గారు ఉన్నారే, వాళ్ళు కూడా మాయన్, పెద్ద మాయం కలిగిన వాళ్ళు. ఎందుకు ఆశ్చర్యచేయడం అంటే ఈ సంసార లోకంలో, ఈ సంసారంలో మనము ఇంత స్ట్రక్ అయిపోయి ఇంత కష్టపడుతున్నామే, అలాంటి ఉన్న సామాన్య వ్యక్తిలాగా మనలాగా సామాన్య వ్యక్తికే జ్ఞానోపదేశం చేసి దేవుడి దగ్గర తీసుకువెళ్తున్నారే, ఆ ఆచార్యుడు మన కోసం ఒక మాయనే, ఆశ్చర్యచేయడం కలిగిన వాళ్ళే. మన్ను వడమదురై మైందనై, వాళ్ళు స్థిరంగా ఎప్పుడైనా వించేసినది ఏదో ఒక దివ్యదేశంగా ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరే దివ్యదేశంగా మారిపోతుంది. ఇప్పుడు ఉదాహరణ, మన చిన్నజీయర్ స్వామిది ఆశ్రమం ఉంది శంషాబాద్లో. శంషాబాద్ ఆళ్వార్ పాడిన దివ్యదేశం లేదు. లేకిన్ వాళ్ళకున్న ఒక ఆచారం, వాళ్ళకున్న ఒక అనుష్ఠానం, వాళ్ళకున్న శిష్యకోడి ఆకర్షణం, ఇదన్నీ చూసి 108 దివ్యదేశ పెరుమాళే విగ్రహరూపంగా వాళ్ళది ఆశ్రమం చుట్టుపక్కలనే నిర్మాణం చేసి ఇంత పెద్ద రామానుజవారే అక్కడ వించేసి ఉంటారంటే అదే మాయనై. మన్ను వడమదురై, ఇప్పుడు శంషాబాదే మనకి దివ్యదేశం అయిపోయింది. జనాలు పూరా డైలీ లక్ష మనిషి అక్కడ పోయి 108 దివ్యదేశాలు పెరుమాళది ఒక్క దివ్యమంగళ విగ్రహంకు ఒక్కటే స్థలంలో 108 దివ్యదేశ పెరుమాళకు మంగళాశాసనం చేస్తున్నారంటే నిత్యం లక్షలో పోయి అది సాక్షాత్ ఆ ఆచార్య దగ్గర ఉన్న ప్రభావమే కాబట్టి వేరే ఏం లేదు. అందుకే ఈ పాసురంకు ఆచార్యపరంగా చూస్తున్నప్పుడు మన ఆచార్యుడే వటమదురై మైందనై, తూయ పెరునీర్ యమునై తురైవనై. తూయ పెరునీర్ అంటే యామునాచారి, యమునై తురైవన్ అంటే సాక్షాత్ యామునాచారి. ఆళవందార్న ఒక ఆచార్యులు ఉన్నారే, వాళ్ళే యమునై తురైవన్ పేరు. ఆ ఆళవందార్ ఉపదేశమే మన శ్రీ వైష్ణవ పరంపరకి ఒక తూణ్లాగా, స్తంభంలాగా. ఆళవందార్ నాదముని దగ్గర నుంచి నేర్చుకున్న, ఉయ్యకొండార్ దగ్గర నుంచి నేర్చుకున్న జ్ఞానాలు ఉన్నాయే, అదే ఎంబెరుమానార్ వరకు ఆళవందార్ చేసిన ఆ ఉపదేశమే ఎంబెరుమానార్ వరకు వచ్చి, ఎంబెరుమానార్ నుంచి చివరిలో మనవాళ మామునిగల వరకు ఆ ఉపదేశం నుంచే మన సంప్రదాయం నడుచుకొని ఇప్పుడు ఉన్న మన వర్తమాన ఆచార్య వాళ్ళు కూడా ఆ మనవాళ మాముని సాక్షాత్ ఎంబెరుమానార్ ఆళవందార్ వాళ్ళు ఉపదేశం చేసిన అదే ఉపదేశ మార్గంతోటియే మనకు కూడా మోక్ష ప్రదానం తీసుకోవడానికి తీసుకువెళ్తున్నారంటే మన్ను వడమదురై మైందనై. వడమదురై మైందన్ అంటే యమునై తురైవన్న పేరు. తూయ పెరునీర్ యమునై తురైవన్న పేరు. యమునై తురైవన్ అంటే యామునాచార్యులు అంటే ఆళవందార్ అనేది ఆచార్యుడు. ఆళవందార్ తర్వాత వచ్చిన ఎంబెరుమానార్, ఆళవందార్ నుంచి తీసుకున్న జ్ఞానం, ఎంబెరుమానార్ నుంచి కొంచెంగా ఒక్కొక్క ఆచార్య, పిళ్ళైలోకాచార్య, పరాశర భట్టర్, గోవింద భట్టర్ అనేది ఆచార్య గురు పరంపరలో మనవాళ మాముని వరకు. మనవాళ మామునిಗಳ తర్వాత ఇప్పుడు మనకు వర్తమాన ఆచార్యుడుగా వెళుతుంది. అదే మనవాళ మాముని మార్గంకు ఆచరిస్తున్న మన చిన్నజీయర్ వరకు ఇప్పుడు మన ఆచార్యుడే యమునై తురైవనై. ఆయర్ కులత్తినిల్ తోన్றும், ఆయర్ అంటే ఆర్యర్ అంటే ఆచార్య కులంన పేరు. ఆచార్య కులత్తిల్ తోన్றும் అణి విళకై. ఆచార్య కులం అనేది మనకున్న గురువు కులం ఉండే ఆచార్య కులం, దాంట్లో అవతరించి మనమందరికీ మంచి సత్త ఇవ్వాలా, మనమందరికీ పరమపద ప్రాప్తి ఇవ్వాలా అని చెప్పేసి ఇక్కడ ఆశ్రమంలో వేచేసి ఉన్నారే ఆ ఆయర్ కులత్తిల్ తోన్றும் వాళ్ళే అణి విళకై అంటే మంగళకరమైన దీపము మనకు మన ఆచార్యుడే. తాయై కుడల్ విళక్కం செய்த
దామోదరనై అంటే మనకు మేధావిలాసం ఇస్తున్న వాళ్ళు. తాం ఉదరనే దామోదరనే అంటే దామోదరన్ అంటే ఇక్కడ మనం సెపరేట్ చేసుకోవాలా అంటే తాం అరుళం అదరం అంటే తన మనసులో నిత్యం. తాయై అంటే ఇక్కడ తల్లి అంటే మన సంప్రదాయంలో మంత్రంకు పూరా తిరుమంత్రంలో ఉండే ఓం నమో నారాయణాయ అనేది సప్తం, అదే మనకు తాయ్. అదే తాయై కుడల్ విళక్కం అంటే ఆ తిరుమంత్రం అనేది మన సంప్రదాయంలో ఏది ఇంపార్టెంట్ అని ఆ వాక్యం ఉందో దానికి మంచి వ్యాఖ్యానాలు చేసి దానిలో ఉన్న అర్థాలు కూడా మనకు ఉపదేశం చేస్తున్నారే, అదే మన ఆచార్యును. తాయి కుడల్ విళక్కం செய்த దామోదరనై తన నోరు నుంచి మనకు ఉపదేశం చేస్తున్న మన ఆచార్యులు. తూయోమాయి వందనాం మన ఆచార్యుడే మనకు ఉత్తారణం చెప్పేసి ఏం సందేహం లేకుండా వాళ్ళు తిరువడి వారంలో పోయి ఆశ్రయించి వాళ్ళు చెప్తున్న ఉపదేశం పూరా వింటున్న మనము తూమలర్ తూవి తొழுదు అంటే ఇక్కడ 8 విధంగా ఒక పుష్పం అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహం అనేది 8 విధాలు గుణాలు ఉన్నాయి. ఆ 8 టైప్స్ ఆఫ్ గుణాలు ఉన్నాయే, ఆ 8 టైప్స్ ఆఫ్ గుణమే ఒక్కొక్క పుష్పము మనకు. ఆ తూమలర్ అనేది పవిత్రమైన ఆ పుష్పం ఏమంటే అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ. అహింస అనేది ఒక పుష్పం, ఇంద్రియ నిగ్రహం అనేది ఒక పుష్పం, క్షమ అనేది ఒక పుష్పం, తాపం అనేది ఒక పుష్పం అనేది ఒక 8 గుణాదిశయాలు మన దగ్గర సత్వగుణంతో కలిగి వస్తుంది. ఆ 8 గుణాలు 8 పుష్పంలాగా మన ఆచార్యం తిరువడి వారంలో సమర్పించి తూయోమాయి వందనాం తూమలర్ తూవి తొழுదు నిత్యం ఆచార్య తిరువడి వారంలోయే మనము ఆశ్రయించి ఆచార్యం దగ్గర శ్రీపాద తీర్థం తీసుకొని వాయినాల్ పాడి మనత్తినాల్ చిద్దిక్క ఆచార్య యొక్క వాళి తిరునామం మన వాయి నుంచి నామ సంకీర్తన రూపంగా చేసి ఆచార్యులు మనకు నిత్యం చేస్తున్న ఉపదేశం ఏదేది ఉందో అదే రాత్రి పూరా మనసుల చింతన చేసి ఇలాంటియే మన జీవితంకు మనం నడుచుకొని వెళితే పోయే పిడయం మనం పూర్వజన్మంలో చేసిన పాపాలు పూరా పుకుదరువాన్ని భవిష్యంలో మనకు తెలియకుండా చేస్తున్న వాళ్ళు చెయ్యపోతున్న పాపాలు పూరా తీయినిల్ తూసాగం నిప్పుల పెట్టిన పత్తిలాగా మాయమైపోతుంది. ఇదే సాక్షాత్ ఆండాళ్ తల్లి మనకు ఉపదేశం చేస్తున్న ఈ మాయనై మన్ను అనేది పాసురాలు అర్థం. ஆண்டாள் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன் நாராயண.